రెండవ స్టెప్ ఏంటంటే, అదే దాసుడు, ఏ దాసుడు, ఆ కోట్ల రూపాయల అప్పును రాజు చేత క్షమించబడిన ఏ దాసుడైతున్నాడో అదే దాసుడు తన సహోదరుని దయ లేకుండా వ్యవహరించాడు. అంతే కదా. రాజు ఏం చేశాడు? ఆయన అప్పులన్నీ కూడా క్షమించాడు. ఎట్లా క్షమించాడు? క్షమాపణ, అపరిమితమైన క్షమాపణ, క్షమించి వదిలిపెట్టాడు. ఈ దాసుడు బయటికి వచ్చి మరి ఒక దాసుని చూసినప్పుడు ఆ దాసుని దగ్గర ఇతనికి రావాల్సిన అప్పు విషయంలో, నా అప్పు కడతావా లేదని గొంతు పట్టుకున్నాడు. అతను బ్రతిమలాడుకున్నాడు, అయ్యా క్షమించండి, కొంత సమయం ఇవ్వండి, కొద్ది రోజులు ఆగండి, ఎట్లో గట్ల చేసి నీ అప్పు కడతానంటే వినలేదు. తీసుకెళ్లి చెరసాల్లో వేయించాడు. ఏ దాసుడు? క్షమించబడిన దాసుడే, రాజు చేత క్షమాపణ పొందుకున్న దాసుడు, రాజు చేత కనికరము పొందుకున్న దాసుడు పక్క దాసుని మీద కనికరం చూపించట్లేదు. ఏ రాజు చేత అయితే క్షమాపణ పొందుకున్నాడో ఆ దాసుడు ఇంకొక వ్యక్తి మీద క్షమించలేకపోతున్నాడు. ఏ దాసుడైతే రాజు చేత స్వతంత్రతను పొందాడో ఇంకొక వ్యక్తిని స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ ఆత్మీయమైన అర్థం ఏంటంటే, ఈ తోటి దాసుడు ఎవరంటే మన పట్ల తప్పు చేసిన వ్యక్తి. నీ పట్ల, నా పట్ల తప్పు చేసిన వ్యక్తులు ఉంటారు కదా, నష్టపరిచిన వ్యక్తులు ఉంటారు కదా, గాయపరిచిన వ్యక్తులు ఉంటారు కదా, మోసం చేసిన వ్యక్తులు ఉంటారు కదా, మనం లేనిపోని అనరాని మాటలు అన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మన గురించి చెడ్డగా చెప్పిన వ్యక్తులు ఉంటారు కదా, మన గురించి చెడ్డ ప్రచారం చేసిన వ్యక్తులు ఉంటారు కదా, మన గురించి తప్పుడుగా మాట్లాడిన వ్యక్తులు ఈ తోటి దాసునికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ క్షమించబడిన దాసుని తీరు దేనికి సాదృశ్యం అంటే, మనము దేవుని క్షమాపణ పొందినప్పటికీ ఇతరులను క్షమించకపోవటానికి సూచనగా ఉంది. రాజు చేత క్షమించబడ్డాడు, కానీ బయటికి వచ్చి ఇతనికి ఎవరే తప్పుగా ఉన్నారో అతన్ని క్షమించలేకపోతున్నాడు, అతన్ని కనికరించలేకపోతున్నాడు, అతని మీద కృప చూపలేకపోతున్నాడు, అతని మీద దయ చూపలేకపోతున్నాడు. ఇందులో మనం నేర్చుకున్నటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే, మనము కూడా ఇతరులను క్షమించాలి. ఎందుకు? మనం ఎవరికి అప్పున్నాము? దేవునికి అప్పున్నాము. ఏంటి మన అప్పు? పాపము. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాము, దేవునికి వ్యతిరేకంగా జీవించాము, దేవునికి వ్యతిరేకంగా మనము ప్రవర్తించాము. దేవుని దృష్టిలో మనము జన్మ పాపము, కర్మ పాపము చేత, మన యొక్క పితరుల పాపము చేత మనము ఏలుబడి చేస్తూ వస్తున్నాము. ఈ పాపానికి ప్రాయశ్చిత్తము మానవులు ఎవరు కూడా చేయలేరు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తము నీవు నేను చేసుకోలేము. ఈ పాపము నుంచి నేను విడుదల పొంది స్వతంత్రముగా తీర్చబడలేము. అయితే ఈ పాపము యొక్క బాకీని, ఈ పాపము యొక్క అప్పును ఎవరు క్షమించారంటే దేవుడు సిలువలో క్షమించాడు. ఒకప్పుడు నేను దేవుడు అంటే నాకు తెలియదు, రకరకాలుగా జీవించాను. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఘోర పాపిని నాకు అర్థమైంది. ప్రభువా, నా పాపాలు క్షమించి నన్ను నరకం నుంచి తప్పించేయని దేవుని దగ్గర విన్నవించుకున్నాను. దేవుడు నా పాపాలు క్షమించాడు. క్షమాపణ పొందుకున్న నేను బయటకు వచ్చాను, విడుదల పొందాను, పాపాల నుంచి స్వతంత్రునిగా మార్చబడ్డాను. దారిలో పోతుంటే ఎవడు నన్ను ఒక మాట అన్నాడు, లేకపోతే ఒక వ్యక్తి నన్ను చెడ్డ మాటలు పలికాడు, ఒక వ్యక్తి నా గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు, నా గురించి చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు, నా విషయంలో తప్పిదం చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ వ్యక్తిని ఖచ్చితంగా క్షమించాలి. ఇతరులు మనం క్షమించాలి. ఈ వ్యక్తి అప్పు నుంచి రుణమాపయ్యాడు, కానీ ఇతనికి రావాల్సిన అప్పును మాత్రము రుణమాఫీ అవ్వటం ఇష్టపడట్లేదు. అతన్ని కొట్టి హింసించి జైల్లో పడేశాడు. ఎప్పటి వరకు? తన అప్పు తీరేంత వరకు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఇదిగో, నేను నిన్ను క్షమించాను, నీవు కూడా ఇతరులు క్షమించని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూస్తే, ఇతరుల పాపాలను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమించడు. ఎఫెసీ పత్రిక 4:32లో కూడా రాయబడి ఉంది, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి.
మీకు ఒక సీక్రెట్ చెప్తా వినండి. మనకు దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు ఉంటాయి చూసారా, ఆ దీవెనలకు మెయిన్ కీ ఏంటంటే క్షమాపణ. ఏంటంటే చెప్పండి, క్షమాపణ మెయిన్ కీ చెప్తున్నా. చాలా కీస్ ఉంటాయి. ప్రార్థన అనేది ఒక కీ, పరిశుద్ధత అనేది ఒక కీ, దేవుని వాక్యాన్ని రోజు చదవటం అనేది ఒక కీ. వీటన్నిట్లలో ప్రధానమైన కీ ఏంటంటే క్షమించే గుణం. యేసు ప్రభువారు కూడా సిలువలో ఆయన చనిపోతూ ఆయన ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. మనం దావీదుని సౌలుని తీసుకుంటే, సౌలు యొక్క కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోతా ఉంటే దావీదు యొక్క కుటుంబము అంతకంతకు ప్రబలి వర్ధిల్లుతూ వచ్చింది. దానికి ప్రధానమైన కీ ఏంటంటే దావీదు సౌలుని క్షమిస్తూ వచ్చాడు. సౌలు చంపటం పెద్ద విశేషమా దావీదుకి? సౌలు కంటే ఎక్కువ యుద్ధం వచ్చు. సౌలు కంటే దావీదు యుద్ధములో ఆరితేరినవాడు. సౌలు కంటే దావీదు యుద్ధములో మంచి నైపుణ్యత కలిగినవాడు. సౌలు కంటే దావీదు వయసులో మంచి బలంగా ప్రతిష్టంగా కలిగినవాడు. సౌలు కంటే కూడా దావీదు దేవుని బిడ్డలారా మంచి జ్ఞానవంతుడు. ఈ గొలియాతును చూసి సౌలు వారం రోజులు దాక్కొని గడగడ వణికి, తనతో పాటున్న సైనికులందరూ కూడా గొలియాతును చంపలేక చేతకాక వాడు మాట్లాడుతున్నటువంటి ఆ బలమైన మాటలు విని భయపడిపోయి మూలను దాక్కుంటే, ఈ దావీదు యుద్ధ భూమిలోకి వచ్చి ఆ బలమైన మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని సౌలు యొక్క సైన్యం అంతా కూడా భయపడిపోయి గడగడగడ వణుకుతా ఉంటే వాళ్ళు చూస్తుండగానే గొలియాతును హతమార్చినటువంటి దావీదు సౌలుని చంపడం పెద్ద లెక్కేమి? హల్లెలూయా. మరి ఎందుకు చంపలేదు? ఎందుకు సౌలు మీద యుద్ధం చేయలేదు? దావీదుకు ఒకటే తెలుసు, క్షమించటం. ఒకవేళ నా విషయంలో సౌలు తప్పే చేస్తున్నాడు, ఒకవేళ నా విషయంలో సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఒకవేళ సౌలు నా విషయంలో దేవునికి సరిగ్గా లేకపోవచ్చు, అతను చేసే తప్పే, అతను నా కీడు తలపెట్టాలని చూస్తున్నాడు, కానీ దేవుని అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు. క్షమించాడు కాబట్టే దావీదు యొక్క సింహాసనము నేటి వరకు స్థిరపరచబడింది. దావీదు క్షమించాడు కాబట్టే దావీదు వంశంలో నుంచి లోక పాపాలను క్షమించగలిగేటువంటి లోక రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు క్షమించే గుణము నీకుంటే, క్షమించే మనసు నీకుంటే, క్షమించేటువంటి ఆ తత్వము గనక నీలో నువ్వు డెవలప్ చేసుకుంటే, ఎవరు ఏమన్నా, ఎందరు నీ మీద చెడ్డ మాటలు పలికినా, ఎందరు నీ గురించి చెడు చెప్పినా, ఎంతమంది నీ గురించి బ్యాడ్గా మాట్లాడినా, నీవు ఆ వ్యక్తుల్ని ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు అన్నప్పుడల్లా నీవు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ఇదిగో నా పాపాలను ప్రభువే క్షమించాడు, వీళ్ళు నా పట్ల చేసిన పాపం ఎంత, ప్రభువా నా పాపాలు నువ్వు క్షమించినట్లుగా నేను కూడా వీళ్ళని క్షమిస్తున్నానని నువ్వు ప్రార్థనలో ఎప్పటికప్పుడు కూడా ఆ వ్యక్తులు గుర్తొచ్చినప్పుడల్లా, ప్రభువా పలాని వ్యక్తిని క్షమిస్తున్నాను అయ్యా, పలాని సహోదరుని క్షమిస్తున్నాను, ఇదిగో పలాని అయ్యా మరి వ్యక్తిని క్షమిస్తున్నాను తండ్రి, ఇదిగో నా విషయంలో ఇలా మాట్లాడారు, నా విషయంలో ఇలా ప్రవర్తించారు, నా గురించి ఇలా చెప్పారు ప్రభువా, ఏదేమైనా ఆ వ్యక్తిని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభువా, ఆ వ్యక్తి మీదకి శిక్ష రావద్దు ప్రభువా అని నువ్వు క్షమించి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కీ ఓపెన్ అయ్యిద్ది. నీకు నీ ఆశీర్వాదాలకు లాక్ అనేది ఓపెన్ అవుద్ది. ఒకదానమ్మటి ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. కానీ ఆ ఆశీర్వాదాలకు ఆ లాక్ ఉన్నటువంటి ఆ మెయిన్ కీని సాతానుడు నువ్వు ఓపెన్ చేయకుండా నీ హృదయాన్ని అనేక మార్లు కఠినపరుస్తాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నట్టు తట్టుకుంటాం మనం, నా సామిరంగా అసలు దుమ్ము లేచిపోవాలంతేగా. ఇంట్లో వాళ్ళనే మనము ఓర్చుకోలేము. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం నీవు ఒకరొకరిని నువ్వు క్షమించగలిగితే ఆ క్షమాపణ
నీకు మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లలకు తరతరాలకు దేవుడు ఆ దీవెనలు అలాగ నీ కుటుంబం మీదకి ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు మన కోసం ప్రాణమే ఇస్తే, దేవుడు మన కోసం రక్తాన్నే కారిస్తే, మనము ఎదుటి వ్యక్తి మన పట్ల చేసిన తప్పిదములను మనం క్షమించకపోతే మనకు మన పాపాలు క్షమించబడవు. మన పాపాలు క్షమించబడకపోవటము అంతటితో ఆగిపోదు. మన పిల్లల మీద అది ఏలుబడి చేస్తూ వస్తుంది. నేనంటాను, నిన్ను ఎవ్వరు ఏమన్నా, ఎవరు నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడినా, ఎవరు నీ గురించి తప్పుగా మాట్లాడినా, ఎవరు నీ గురించి వెటకారంగా మాట్లాడినా, ఎవరు నిన్ను కొట్టినా తిట్టినా, ఎవరైనా నిన్ను మోసం చేసిన వాళ్ళే కావచ్చు, గతంలో నీకు నష్టం కలిగించిన వాళ్ళే కావచ్చు, ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఇప్పటి వరకు ఆ వ్యక్తులతో నువ్వు మాట్లాడకుండా, ఆ వ్యక్తులను క్షమించకుండా, ఆ వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, నువ్వు వాళ్ళతో సమాధానపడు, వాళ్ళని క్షమించు. ఒకవేళ వాళ్ళ దగ్గరలో అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి క్షమించు. ఒకవేళ అందుబాటులో లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసైనా క్షమాపణ అడిగి దేవుని దగ్గర సమాధానం పొందితే దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాల ఆ కీను ఓపెన్ చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యంలో రాయబడింది, కొలస్సీ రాసిన పత్రిక 3:13లో, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించు. ఏం చేయాలంట? ఎవరైనా మనకు హాని చేశారని అనుకుంటే, ఒక వ్యక్తి వల్ల నాకు నష్టం కలిగింది అనుకుంటే, ఒక వ్యక్తి వల్ల నాకు బాధ కలిగింది అనుకుంటే, ఒక వ్యక్తి వల్ల నేను దుఃఖపడ్డాను అనుకుంటే ఏం చేయాలంట? సహించాలంట. ఏం చేయాలి అంటే అన్నారులే, చేస్తే చేస్తారులే, మాట్లాడితే మాట్లాడారులే. నా ప్రభువు నా ఘోరమైన పాపాన్ని క్షమించాడు. వీళ్ళు చేసినది ఎంత? ప్రభువా, నా పాపాలు క్షమించినట్లుగా నేను కూడా వీళ్ళ పాపాలు క్షమిస్తున్నాను, నాకు సహించే మనసు అయ్యా, ఓర్చుకునే మనసు అయ్యా అని నువ్వు అలాగా భక్తిని నువ్వు బిల్డ్ చేసుకొని, భక్తిని నువ్వు నిర్మించుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఈ ప్రపంచంలో ఏ శక్తులు బిగబట్టినా అవి ఆగవు. హల్లెలూయా. ఆశీర్వాదాల వర్షము కురిపించబడుతుంది నీ మీద. ఆశీర్వాదాల వర్షము కురిపించబడుతుంది. దేవుడు క్షమించేవాడు. ఆయన నీ నా పాపాన్ని క్షమించాడు. నీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నీ గురించి తప్పుగా మాట్లాడినా క్షమించాలి. ఇంట్లో వాళ్ళతో ఎవరితోని సమాధానం లేకుండా ఉండకూడదు. వాళ్ళు మాట్లాడకపోయినా 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడకపోతే వాళ్ళతో మనం మాట్లాడకపోయినా మన హృదయంలో మాత్రం ఎటువంటి ద్వేషము, కోపము ఉండకూడదు. కొంతమంది అడుగుతారు, నేను ఎంత మాట్లాడినా వాళ్ళే నాతో మాట్లాడలేదు పాస్టర్ గారు. ఓకే, మంచిది, నువ్వు మాట్లాడావు కదా, వదిలేసేయి. కానీ నీ హృదయంలో ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు, కపటం ఉండకూడదు. అది ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని చాలా ఇబ్బందుల్లో పడివేస్తుంది. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతాయి, నీకు రావాల్సిన దీవెనలు ఆగిపోతాయి. మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. చివరికి హృదయం కఠినపరచబడి ఏమవుతావంటే దేవుని మీదనే తిరుగుబాటు చేసేటువంటి ఒక భయంకరమైన ప్రవర్తన నీలో నాలో గూడు కట్టుకుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతరులను మనము క్షమించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఆ దాసుడు తన తోటి దాసుని క్షమించలేదు, కానీ రాజు మాత్రం ఏం చేశాడు? తన అప్పుల్ని క్షమించాడు. ఇదిగో ఆ రాజుకు సాదృశ్యంగా ఉన్నటువంటి మన యేసయ్య, మన తండ్రి, మన పాపాలను మనం క్షమించాడు. మన పాపాలను క్షమించినట్లుగా మనం కూడా ఇతరుల పట్ల పాపాలు ఎవరైతే మన పట్ల ఇతరులు చేస్తారో వాళ్ళ పాపాలు కూడా క్షమించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు.